తీసుకున్న సంక్షేమ బోర్డును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము సంక్షేమ బోర్డు కూడా ప్రారంభిస్తామని, ఏదైతే పెండింగ్లో 46,000 క్లైములు ఉన్నాయో ఆ క్లైములను మేము నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. నమ్మడంతో పాటు మరి తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ అయితే ఈ బోర్డుకి ₹1,00,00,000 నేను నిధులు జమ చేస్తానని, దాంతోపాటు మరి ఈ సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా మమేకం చేసి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. గట్టెలెక్కిన తర్వాత ఇప్పటికీ 20 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డు పూసి ఎత్తకపోవటం అత్యంత దుర్మార్గం. మరి ఈ సంక్షేమ బోర్డులో ఏదైతే నిధులు సంక్షేమ బోర్డు క్లైములు పెండింగ్లో ఉన్నాయో వాటికి నిధులు మంజూరు చేయాలి. దాంతోపాటు పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలి. దాంతోపాటు మరి ఈ 50 సంవత్సరాలు నిండిన కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దాంతోపాటు ఏదైతే గత ప్రభుత్వం నిధులు దారి మళ్లించిందో ఆ నిధులు మొత్తం కూడా తిరిగి బోర్డు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఈ 15 రోజులు 20 రోజుల్లో అంటే డిసెంబర్ నెలలో మరి ఈ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఇల్లు ముట్టడించడానికి లేదా ఆఫీసు ముట్టడించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కన్ను తెరిచి ఈ భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.